హిందూ మతం కానీ ఇంకా అన్ని మతాలు కూడా నువ్వు సత్యంగా ఉన్నావా లేవా అనేది చాలా ముఖ్యం అని చెప్పి చెప్తారు. బాండ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ వీళ్ళు ప్రజాప్రతినిధులు బాండ్ ఇవ్వాలని చెప్తున్నారు. బాండ్ అంటే ఒక అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తామని రాసిచ్చే కాగితం బాండ్ అంటారు. అంటే నేను నీకు రుణపడి ఉన్నాను, నేను మాట మీద ఉంటాను, ఈ మాట ప్రకారం నీకు చెల్లిస్తాను అని చెప్పేది బాండ్. అనేక మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలక్షన్లలో ఒక మాట చెప్పడం, ఎన్నికైన తర్వాత అంటే ఓడమల్లన్న అన్నట్లు ఓడిమల్ల అన్నట్లు తయారైపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వీరందరూ కూడా మీకు చాలా సామాన్యులుగా కనబడవచ్చు. అవును, సామాన్యులే. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎవరు లేదు నా దృష్టిలో. ఎవరు ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు గారు. ఒక రచయిత ఉండిండొచ్చు, ఒక పత్రికా విలేకరు ఉండొచ్చు, ఒక సినిమా ప్రొడ్యూసర్ ఉండిండొచ్చు, హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉండిండొచ్చు, కానీ చాలా సామాన్యులే. కానీ వాళ్ళు సామాన్యులు చేసినటువంటి పని ఏంటంటే, వాళ్ళు ముఖ్యంగా సోగ్రా బేగం, నాగరాజు గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఏవైతే వాగ్దానం చేస్తున్నావో ఈ వాగ్దానం నెరవేరుస్తాను బాండ్ రాసి ఇవ్వాలా అని ఫస్ట్ టైం వీళ్ళు ఈ యొక్క ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొని వచ్చారు. నేను ఇది చేస్తా, అది చేస్తా, స్కూల్ కట్టిస్తా, ఫ్లైఓవర్ కట్టిస్తా, ఏదో చేస్తా, పేదవాళ్ళకి ఇచ్చేస్తా అని మాటలు చెప్పుడు కాదు, నువ్వు ఏం చేస్తావో రాసివ్వు, ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వు. చెయ్యకపోతే ఈ బాండ్ పేపర్ ప్రకారంగా ఏదో మేము చర్య తీసుకోవచ్చు, నువ్వు రాజీనామా అయ్యాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒక చిన్న ఆర్గనైజేషన్గా మొదలుపెట్టారు, అతి సామాన్యులు మొదలుపెట్టారు. కానీ పరిమాణం చాలా చిన్నగానే ఉంటుంది, కానీ చేసే ప్రభావం ఎంతో ఉంటుంది. అగ్గిపుల్ల చాలా చిన్నగానే ఉంటుంది, కానీ సరిగ్గా ఉపయోగిస్తే అది ఏమైనా చేయగలుగుతుంది. మనిషిలో ప్రాణం చాలా చిన్నగానే ఉంటుంది, కానీ ప్రారంభం చేసే చాలా గొప్ప ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి ఒక గొప్ప విషయం వల్ల ఏం జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఏమనాల్సి వస్తుంది, మేము గ్యారంటీలు ఇస్తాం, 5 గ్యారంటీలు ఇస్తాం. ఇవాళ మోడీ, బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మోడీ గ్యారంటీ, మోడీ గ్యారంటీ, మోడీ గ్యారంటీ. ఈ గ్యారంటీ అనే పదం ఈ ఆర్గనైజేషన్ వచ్చింది, వీళ్ళ నుంచి వచ్చింది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. మిత్రులారా, గ్యారంటీ ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చేసిన తర్వాత నాకు తెలిసి చాలామంది ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి వాళ్ళు ఒక మన రాష్ట్రంలో కాదు, చాలా రాష్ట్రాల్లో బాండ్ రాసిచ్చారు. చాలా రాష్ట్రాల్లో కూడా బాండ్ రాసిచ్చారు. దీన్ని మేము కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా, ఏ ఊరుకు ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రాంతానికి మీరు ఏ నాయకుడు వచ్చినా, ప్రజలు మాకు మీరు బాండ్ రాసివ్వండి, ఇది చేస్తాం ఖచ్చితంగా, మేము పార్టీ మారము, మేము ఇదే పార్టీలో ఉంటాము, మేము మంచి స్కూల్స్ తీసుకొస్తాము, మంచి వైద్యశాల తీసుకొస్తాము, ఈ డెవలప్మెంట్ వరకు మేము చేస్తామని మీరు రాసి ఇవ్వండి అని కాపాడుకోవచ్చు. అట్లా డిమాండ్ చేసినట్లయితే ఇక్కడ చాలా 2-3 విషయాలు దృష్టిలో తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ సభలో ప్రవేశించినట్టే మొదలు ఆ పదవిని చేపట్టకంటే ముందు మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామంటారు. రాజ్యాంగం ఏమని? ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడుతాం, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మేము నడుస్తాం. ఇది కూడా ఒక రకంగా వాళ్ళు చేసిన వాగ్దానమే. ఇది కూడా బాండే ఒక రకంగా వాళ్ళు చేసినటువంటిది. ఏది? మేము రాజ్యాంగం ప్రకారం నడుస్తాము అని ప్రామిస్ చేయడం. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. అయ్యా, రాజ్యాంగం ఏం చెప్తుందో ప్రమాణం చేసిన రోజు అన్న కనీసం మీరు తెలుసుకున్నారా?
భారత ప్రజలకు భారత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించేవారు ఏమి ఇవ్వాలని ఉంది రాజ్యాంగంలో? నువ్వు చేసే కదా ప్రమాణం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను. అందులో ఏముందో నువ్వు తెలుసుకున్నావా? విద్య విషయంలో ఏం చెప్పింది రాజ్యాంగం? ఉచిత విద్య, పేదవాళ్ళ పిల్లలందరికీ పౌష్టికాహారం ఇవ్వడం, వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, మోసాలు లేనటువంటి ఒక సమాజాన్ని మనం నిర్మించడం, ఒక శాస్త్రీయ సమాజాన్ని సైంటిఫిక్ అవుట్లుక్ను కలిగించడం, ఇది రాజ్యాంగంలో ఉంది. చాప్టర్ 4 చదవండి దయచేసి, చాప్టర్ 3 చదవండి. ఏం హక్కులు ఉన్నాయి ప్రజలకు, మీరు ఏం వాగ్దానం చేశారు ప్రజలకని. ప్రధానమంత్రిగా గ్యారంటీ ఇచ్చినప్పుడు విద్యను ఏం చేయాలా? కార్పొరేట్కి ఇస్తావా? ఇది రాజ్యాంగం చెప్తున్నదా? వైద్యాన్ని కార్పొరేట్కి ఇస్తావా? ఇది రాజ్యాంగం చెప్పిందా? రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తావా? ఇది కార్పొరేట్ చెప్పిందా? కాబట్టి అవుతుందా మిత్రులారా, ఏ విషయాలన్నా కానీ మీకు ప్రజలకు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే, నువ్వు ఏదైతే తెల్లారులేసి పాలు తాగుతున్నావో, ఛాయ్ తాగుతావో, కాఫీ తాగుతావో, అన్నం తింటావో, నీ పిల్లల్ని ఎక్కడ చదివించాలని ఆలోచిస్తావో, మీ తండ్రికి ఆరోగ్యం బాగుంటే ఏ దోహరించుకోవాలని ఆలోచిస్తావో, ఇవన్నిటికీ రాజకీయాలకు సంబంధం ఉంది బాబు. దయచేసి తెలుసుకోండి, మీ జీవితానికి రాజకీయాలకు సంబంధం ఉంది. ఇవాళ టమాటా మీరు 40 రూపాయల కేజీ కొంటున్నారంటే దానికి రాజకీయం సంబంధం ఉంది. ఇవాళ నూనెలో కల్తీ ఉందంటే దానికి రాజకీయాలకు సంబంధం ఉంది. ఇవాళ కల్తీ వాడి మన పిల్లలకు కూడా గాంజా దొరికి, డ్రగ్స్ దొరికి పిల్లలు చెడిపోతున్నారంటే దానికి అదాని కోట్లో దొరికేటువంటి గాంజాయితో డ్రగ్స్తో సంబంధం ఉంది. దాన్ని ఆపలేకపోయినటువంటి ఒక గవర్నమెంట్ యొక్క అధికారులతో వాళ్ళ మీద ఉండేటటువంటి రాజకీయ నాయకులకు సంబంధం ఉంది. నీ లైఫ్కు నేను అనుకుంటే నేను బాగున్నా నాకెందుకులే కాదు, నీ లైఫ్ పొలిటికల్గా సంబంధం ఉంది. అది మీరు తెలుసుకోవాలి. విషయం ఏంటంటే, తప్పకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓట్లలో పాల్గొనండి. ఓట్ అనేది మన ప్రాణంతో సమానం. మనం మంచి వాళ్ళకు ఓటేస్తే మన ప్రాణాలను రక్షిస్తాడు. మనం అదే ఓట్లు వేయకుండా ఇంట్లో అంటే మరి ఆ ఓట్లతోటి రౌడీలు గుండాలు గెలుస్తూ ఉన్నారు. మనకు అన్ని రకాల ప్రాణం తీయడం అంటే డైరెక్ట్ చంపాల్సిన అవసరం లేదు. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ కావచ్చు, అన్ని రకాలుగా అది మరి దాంట్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు తప్పకుండా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక పౌరుడిగా బయటికి వచ్చి లైన్లో నిలబడి ఓట్లు వేయాలని చెప్పి కూడా ఓట్లు గ్యారంటీ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు తెలియజేసుకుంటూ, రెండో అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు చాలామంది మా పెద్దవాళ్ళు ఇక్కడ అనుభవజ్ఞులు కూడా చెప్పారు. తప్పకుండా ఇవాళ రాజ్యాంగం, మా ఇస్లాముద్దీన్ భాయ్ చెప్పారు, రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అంటే నేను అడుగుతా ఉన్నా, మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్యాంగం మీరు రాయలేదు, రాజ్యాంగాన్ని తీసే హక్కు మీకు లేదు, రిజర్వేషన్లు మీరు ఇయ్యలేదు, తీసే హక్కు మీకు లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ అగ్రవర్ణాల పేదలని చెప్పి 10% మీరు పెట్టుకున్నారు. దేశంలో ఉన్న ఒక 5-6% ప్రజలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి 90% ఈ దేశంలో 90% ఉన్న ప్రజల్లో నోట్లో మట్టి కొట్టినటువంటి అమిత్ షా, మోడీ గారి ఇవాళ మీరు దేశంలో అబద్ధాలు ఇవాళ జేబులో వేసుకొని తిరుగుతూ ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. మనకు ఇండ్ల కాడ పొద్దున్నే సాయిబాబా బొమ్మ పెట్టుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళేమో బండి పెట్టుకొని వాళ్ళ పొట్టతిప్పుల కోసం వస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రాముని బొమ్మ పెట్టుకొని ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా మీరు తప్పుతో పట్టిస్తూ ఉంటారని చెప్తా ఉన్నాం. రాముడికి ఇక్కడ ఎవరం వ్యతిరేకం కాదు. ఇవాళ ఎవరి ధర్మాలను వాళ్ళు పాటించుకోండి. ఇవాళ ఈ దేశం యొక్క ధర్మం మన రాజ్యాంగం, ఈ దేశం యొక్క హక్కులు మన రాజ్యాంగం ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం అందరం కూడా సామాన్యమైన ప్రజలం. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు ఉన్నోళ్ళు లేరు, భూస్వాములు లేరు. కానీ మనం బతుకుతా ఉన్నాం, ఈ రకంగా మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం, మన బాధ చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ మా జర్నలిస్టు మిత్రులు కూడా ఇవాళ ఇంత ఓపికగా మరి కూర్చొని వాళ్ళు వింటూ వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఈ బాధలన్నీ పోవాలంటే ముందు మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగాన్ని
రక్షిస్తా, రాజ్యాంగానికి అనుకూలంగానే పరిపాలన ఉంటుంది, రిజర్వేషన్లు పోవు, ఇవాళ ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ దేశంలో నష్టపోతున్నారు, ఇవాళ ఈ దేశంలో మొత్తం సంపాదన అంతా ఒక గుజరాత్లోనే ఉంటా ఉంది. ఆ గుజరాత్ అంటే గుజరాత్ ప్రజల దగ్గర కాదు, ఆ గుజరాత్లో ఉన్నటువంటి పెట్టుబడిదారుల దగ్గర ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారి వాళ్ళ జోడో యాత్ర, న్యాయ యాత్ర అని చెప్పి ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి ఆయన యాత్ర చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు భయం వేస్తూ ఉంది, భయభ్రాంతులుగా ఉంది. ఎందుకంటే ఇవాళ మూడోసారి కనుక మళ్ళీ మోడీ వస్తే ఈ దేశానికి మూడిందనే ఒక సంకేతం కింది వరకు కూడా పోయింది. కానీ ఇవాళ కొంతమంది స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇవాళ అదే విధంగా వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ మేము బీసీలకు, ఇవాళ మేము బీసీలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి మేము నిలబడ్డాం, మాకు బీసీలకు ఓట్లు వేయండి అని చెప్పి ఇవాళ వీళ్ళు చరిత్రహీనులుగా నిలబడ్డానికి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ రాజకీయ స్వార్థం కోసం మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పక్షాన మీరు ఒక ప్రతినిధిగా నిలబడి మీరు ఓట్లు అడుగుతున్నారంటే ఇది సిగ్గుచేటు కాదని చెప్పి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరి ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగం బ్రతుకుంటేనే మనం బ్రతుకుంటాం. ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి రాసినటువంటి రాజ్యాంగం, స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి మనకు స్వతంత్రం ఈ దేశానికి వచ్చినటువంటి గ్రంథం మన రాజ్యాంగ గ్రంథం. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మనం బ్రతుకుతాం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి మరి ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఆ ఇండియా కూటమిలో ఉన్న అభ్యర్థులందరినీ కూడా ఇవాళ ఖచ్చితంగా గెలిపించుకోవాలి, ఇంట్లో నుండి బయటకు వచ్చి ఓట్లు వేయాలి, లేకపోతే ఈ దేశానికి ప్రమాదం ముంచి ఉంది. ఈ దేశానికి ఇవాళ ఒక సమాజాన్ని, ఒక ముస్లిం సమాజాన్నే కదా వాళ్ళు దూషిస్తున్నది. మేము హిందువులు అందరం చల్లగా ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఇవాళ మీ కడుపులు కూడా కొట్టిండ్రు, ఇవాళ మిమ్మల్ని కూడా పేదోళ్ళని చేసిండ్రు. ఇవాళ ఎంతమంది హిందువులు ఇండ్లు లేక, జాగలు లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక బాధలు పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి. ఇవాళ ఇండియా కూటమిని ఇవాళ రాహుల్ గాంధీ ఒక్కడు దేశంలో తిరుగుతా ఉన్నాడు.